నమస్తే అండి. అక్షయం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌కి స్వాగతం. నా పేరు సంతోషి. ఇవాళ పరోటాలు ఎలా చేయాలో చూద్దామండి. మైదా ఒక కప్పు తీసుకోవాలి. పంచదార టీ స్పూను. ఈస్ట్ ఒక టీ స్పూను. సాల్ట్ తగినంత. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. తర్వాత ఒక 2 స్పూన్స్ నూనె వేయాలండి. ఇవన్నీ కలిపేయాలన్నమాట. నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెం కలపాలిది. అంత గట్టిగా కాదు, అంత మెత్తగా కాదు. ఇలా కలిపేసుకున్నాక కాస్త నూనె వేసుకొని కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలండి ఇది. 1 అవర్ తర్వాత కొంచెము ఉబ్బుతుంది ఇది. ఈస్ట్ వేసాం కదా! తర్వాత బాగా దాన్ని కలుపుకోవాలండి పిండిని. మళ్ళీ ఒక 2, 3 స్పూన్స్ నూనె వేయాలండి. కాస్త యాక్చువల్‌గా అయితే నూనె ఎక్కువ పడుతుంది. నేను కొంచెం నూనె వేసి చూపిస్తున్నాను నేను మీకు. సో, నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. నూనె వేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఫస్ట్ ఒత్తుకోవాలన్నమాట. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. తర్వాత కత్తి తీసుకొని అలాగా పొడుగ్గా ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి. పొడుగ్గా అలాగా కట్ చేసుకోవాలి అలాగా. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. మళ్ళీ దాన్నంతా రోల్ చేయాలండి. రోల్ చేసి కొంచెం నూనె అప్లై చేసి ఇలా పొడుగ్గా సాగతీసుకుంటూ దాన్ని అలా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి అలాగా. మళ్ళీ ఒక నూనె చుక్క రాసేసి 5 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత ఏంటంటే నూనె వేసి మనం ఇలా అయినా ఒత్తుకోవచ్చు, లేదా చేత్తో అయినా ఒత్తొచ్చండి. పలుచగా కావాలనుకునే వాళ్ళు దాంతో ఒత్తుకోవాలి. తర్వాత పెనం మీద వేసి 2 వైపులా బాగా కాల్చాలండి. నూనె వేసి వెనక వైపు తిప్పిన వెంటనే కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ కాల్చాలి. తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత అలా మనం కనుక ఇలా అంటే అవి పొరలు పొరలుగా వస్తాయన్నమాట. చాలా బావుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.